ప్రభువు నందు ప్రియమైన బిడ్డలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. దేవాదేవునికి అనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాల సమయందు ప్రభువుని బట్టి ఆయన స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతాం గ్రంథాల్లో. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక మంది దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినట్లుగా మనం చూస్తాం. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి మరి మనం కూడా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు. ఆ దేవాది దేవుడికి తండ్రి కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దివ్యమైన దేవుడు అయ్యా భవ్యమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీలాంటి దేవుడు వేరొకరు లేరు ప్రభా తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా నాయన మేము తండ్రి నాయన మమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి వందనాలయ్యా తండ్రి. నాయన గడిచిన కాలం నుండి ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో కాపాడి నాయన మాకు కావాల్సిన సమస్తము సమకూర్చి జరిగిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్స్, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని అంటువ్యాధులు ప్రభా తండ్రి నాయన రకరకాల సమస్యలతో నాయన ఆర్థిక సమస్యలు, శారీరక బలహీనతలు నాయన ఆర్థిక బలహీనతలు అనేకమైనటువంటి బలహీనతల మధ్యన కృషించిపోతున్నారు ప్రభా తండ్రి నాయన ప్రభా తండ్రి. అటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కావాల్సినటువంటి ఆరోగ్య శక్తి బలమును దయచేయమని వేడుకొంచున్నాను. వారికి కావాల్సిన ఆర్థిక భద్రత దయచేయండి. ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు అయ్యా వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి నాయన. ప్రభుత్వం వారి అధికారులైన మంచి మనసుతో తండ్రి నాయన పోస్టింగ్స్ ఇవ్వడానికి సహాయం చేయండి నాయన తండ్రి. అలాగే నాయన ప్రభా తండ్రి ఎక్కడ చూసినా వరదలు ప్రభా తండ్రి నాయన ఎక్కడ నాయన తండ్రి అయ్యా ప్రకృతి విపరీత్యాలు రాకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాను. రాజానికి వందనాలు నాయన. హాస్పిటల్లోని రోగులను జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ అని ఎక్కడ విన్నా ఇటువంటి భయంకరమైన వ్యాధులు నాయన నడుస్తున్నాయి ప్రభా తండ్రి నాయన. వ్యాధులన్నీ కూడా తండ్రి అంతమందించగల శక్తిమంతుడు నాయన. నీ బిడ్డలకు తండ్రి ఏ అనారోగ్యాలు అంటువ్యాధులు రాకుండా సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి గారు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఒంటరిగా చేసిన ప్రార్థన ఆలకించే దేవా నా ప్రార్థన ఆలకించండి అయ్యా అనేకమైనటువంటి తండ్రి బాధలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. బిడ్డలు ఉండి కూడా తండ్రి చూడకుండా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వారు అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ప్రభా ప్రయోజకులను చేస్తే నాయన ఈ రోజుల్లో ప్రభా బిడ్డలు చూడకుండా ఉంటున్నారు బాబు నాయన. జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు తండ్రి ఎన్నాళ్ళు లేవు ప్రభా తండ్రి. ఇప్పుడైతే తండ్రి ఎక్కువ అవుతున్నాయి ప్రభా తండ్రి నాయన. మరి అలాగే అక్కడ పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి శక్తి బలంతో నింపండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా తండ్రి నాయన. ఎన్నికలు నన్ను ఎన్నుకున్నందుకు స్తుతులు స్తోత్రాలు బాబు అయ్యా వందనాలు ప్రభా తండ్రి. కన్న బిడ్డల తల్లిదండ్రుల ప్రేమతో చూసేవారిగా మార్చండి హృదయాలను తండ్రి నేను. అలాగే తండ్రి అయ్యా నాయన హత్యలు తండ్రి నాయన విపరీతంగా ఉన్నాయి ప్రభా తండ్రి. ఎక్కడ చూసినా నాయన అయ్యా దొంగతనాలు ప్రభా తండ్రి నాయన, అత్యాచారాలు తండ్రి నాయన, హత్యలు ప్రభా తండ్రి నాయన వాటన్నింటినీ నిర్మూలించండి బాబు తండ్రి. అలాగే కుటుంబాల మధ్య తండ్రి సమైక్యత లేక ప్రభా తండ్రి అయ్యా తండ్రి నేను అనేక మంది ప్రభా రకరకాలైనటువంటి తండ్రి నేను మరణాలకు లోనవుతున్నారు బాబు. సహాయం చేయండి అయ్యా కుటుంబాల్లో సాధారణ దుష్టుడు ప్రవేశించకుండా మీ యొక్క ప్రభావంతో తండ్రి బిడ్డలు నింపి నడిపించమని వేడుకొనిచున్నాను. దేవుడు కడబాయిన దేవుడు నాయన నీ కృపాకరణ కటాక్షం చేత ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ సన్నిధి కాంతి కంచిలో ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యశక్తి బలం దయచేయమని నాయన. ఈ రాత్రి కాసేందు మేము పడకలకు వెళ్తుండగా మా పడకల చుట్టూ మీ దోతలు కావాలిగా ఉంచి సుఖనిద్రను దయచేసి దీవదర్శనంతో నింపి సహాయం చేయమని, ప్రతి విషయంలో మేలు చేసి మహిం పొందుకోమని అయ్యా. మాకు విరోధి అయిన ఆయుధాలు వర్ధిల్లకుండా సహాయం చేయమని అయ్యా. మమ్మల్ని చూసిన వారు ప్రభా తండ్రి నాయన మిమ్మల్ని కలిగి ఉండటం వల్ల మాత్రమే మేము ఏ రీతిగా ఉన్నామని తెలుసుకునే భాగ్యత దయచేయమని, శాంతి సమాధానంతో నింపి నడిపించమని, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యం శక్తి బలం దయచేయమని అయ్యా. ఆర్థికంగా తండ్రి డబ్బులు తీసుకొని తండ్రి ఇవ్వకుండా ఉన్న వారు ఉన్నారు నాయన, అప్పులని అయ్యా నాయన తండ్రి నాయన మోసం చేస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారికి మంచి మనసును దయచేయండి అయ్యా. ఇతరుల సొమ్ము వాడుకోకూడదు అనేటటువంటి బుద్ధి జ్ఞానములు దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. వివాహాలు జరిగి తండ్రి నాయన అతి త్వరలోనే నాయన తండ్రి నాయన విడాకులు తీసుకుని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. భార్యాభర్తల మధ్య నాయన తండ్రి నాయన ఏ దురాత్మ దుష్టుడు నాయన ఉండకుండా తండ్రి మంచి ఆలోచనతో మంచి సదుద్దేశంతో ప్రభు కుటుంబాలను పోషించుకునే బాధ్యత దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా తండ్రి. నాయన కుటుంబాల మధ్య సమైక్యత దయచేయమని వేడుకొనిచున్నాను. సంఘాల మధ్య సమైక్యత దయచేయండి అయ్యా. మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరికి ఎటువంటి కష్టము నష్టము కలగకుండా కృపావరములతో నింపి నడిపించమని నాయన. కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన వారికి తగినటువంటి మూల్యం ప్రభు దొరకడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను అయ్యా. తన నాయన తినడానికి తిండి నాయన, కట్టుకోవడానికి వస్త్రాలకు ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారయ్యా. అటువంటి వారికి తండ్రి నాయన ఏ లోటు లేకుండా సహాయం చేయమని తండ్రి అయ్యా. మిమ్మల్ని నమ్ముకొని తండ్రి మీ సన్నిధి కాంతి కంచిలో తండ్రి నాయన మీ నీడలో వారు వెతుకుటూ సహాయం చేయమని, ఈ ప్రార్థనకు రాసిన ప్రతిఫలం దయచేయమని, ఉదయం లేచి మరలా మిమ్మల్ని ధ్యానించుకునే యోగ్యత భాగ్యతలు దయచేయమని, క్రీస్తు వారి పుణ్యనామను బట్టి మిక్కిలింతో బ్రతిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.